తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అద్భుతమైన శిల్పకళా ప్రదర్శన జరిగింది. రంగంపేట శిల్పకళాకారకుడు సైకిత శిల్పాదేవి శ్రీనివాసు శివపార్వతులను అన్యోన్య దంపతుల రూపంలో ప్రతిబింబిస్తూ భక్తి, ప్రేమ, దాంపత్య సౌకత్యానికి ప్రతీకగా అద్భుత శిల్పాన్ని రూపొందించారు. శివుడి శాంత స్వరూపం, పార్వతీదేవి కరుణామూర్తి వారి మధ్య ఆధ్యాత్మిక అనుబంధం ప్రతిరేక చెక్కుదనంలో స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు ఈ శిల్పాన్ని దర్శించి అభినందనలు తెలుపుతూ రంగంపేటకు గర్వకారణంగా నిలుస్తూ తూర్పు గోదావరి జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని తెలిపారు. సైకిత శిల్పాదేవి శ్రీనివాస్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎందరో కళాకారులు, అందులో కొందరికే పూర్తిగా కళా నైపుణ్యం కలిగి ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ప్రస్తుతం అయితే మాత్రం దేవిన శ్రీనివాస్ అనే ఒక సైకిత శిల్పితే పూర్తిగా కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే మాత్రం ఈ యొక్క అపురూప శివ దంపతుల అన్యోన్య కలయికని కూడా పూర్తిగా ఈ యొక్క సైకిత శిల్పం అయితే మాత్రం పూర్తిగా నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మన వెనక ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క శివ దంపతుల యొక్క అన్యోన్య ఆదర్శనీయం అని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ సేవ్ అవర్ కల్చర్ అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట మండలంలో ఉన్నటువంటి రంగంపేట గ్రామంలో వారి ఇంటి వద్ద దేవన శ్రీనివాస్ అనే ఒక సైకిత శిల్ప కళాకారుడు అయితే మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో యొక్క ఎవరైతే శివ ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో అన్యోన్యంగా వారి దంపతుల సైకిత శిల్పాన్ని అయితే మాత్రం ఇక్కడ చెక్కడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 యూనిట్ల ఇసుకతో పూర్తిగా తన సొంత ఖర్చులతో తన ఇంటి వద్ద ఆయన నిర్మించడం అయితే మాత్రం చూడవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే 3 మాత్రమే ఈ యొక్క సైకిత శిల్ప కళాకారులు ఉన్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి దేవిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా చేసుకున్న అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. అయితే పూర్తిగా మనం ఈ యొక్క చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన ఎందరో కళాకారులు ఉన్నటువంటి ఈ యొక్క సైకిత శిల్పానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అలాంటి వారిలో సైకిత శిల్పానికి సంబంధించినటువంటి దేవన శ్రీనివాస్ గారు, అదేవిధంగా శిల్పమే ఆయన శ్వాస, కళ, ఆయన జీవితంగా చెప్పుకోవచ్చు. ఇసుకలో ప్రాణం పోస్తారు, పూర్తి స్థాయిలో మట్టిలో భావం చూపిస్తూ ఉంటారు. ప్రతి శిల్పం ఒక సందేశం, ప్రతి ఆకృతి ఒక ఆవిష్కరణగా, సూక్ష్మత ఆయన బలంగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అరుదైన శిల్పాలే కాదు, ప్రత్యేకమైన అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ప్రతి అవేర్నెస్గా ఏదంటే ప్రకృతికి సంబంధించినటువంటి అలాగే కూడా సంబంధించినటువంటి ప్రజలకి ఉపయోగపడే అవేర్నెస్ కార్యక్రమాల పట్ల కూడా ఆయన వారి కుమార్తెలు కూడా ఈ యొక్క నైపుణ్య కళపై కూడా పూర్తిగా అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల దీర్ఘకాలికంగా దీనిపై పూర్తిగా కూడా ఇది ఆయన వృత్తి కాదు, ఆయన ఒక దైవభక్తిగా కూడా దీన్ని పూర్తిగా ఆయన చేసుకుంటూ కూడా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్న ఏదైతే ఈ యొక్క ఆదర్శ దంపతులు శివపార్వతి దంపతులు అయితే మాత్రం అన్యోన్య కలయికగా పూర్తిగా యావత్ ఆంధ్ర దేశ ప్రదేశాంధ్రకు కూడా ప్రజలకు తెలిసే విధంగా అయితే మాత్రం వారి ఇంటి వద్ద అయితే మాత్రం ఈ యొక్క సైకిత శిల్పాన్ని అయితే మాత్రం నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆ సైకిత శిల్ప దేవన శ్రీనివాస్ ఉన్నారో వారి మాటల్లోనే మనం ఈ యొక్క అపూర్వమైన ఈ యొక్క దంపతుల కలయిక చేసినటువంటి ఈ యొక్క సైకిత శిల్పం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నమస్తే అండి. ప్రస్తుతం మనం ఈ యొక్క శిల్పానికి తగ్గ ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి మీకు అనుభూతి వస్తుంది, దీన్ని ఏ విధంగా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎటువంటి ఆటలపై మీరు సైకిత శిల్పాలు చేయబోతున్నారు, ఎంతమంది యొక్క కళలో ఉన్నారనేది ముందుగా మీ పేరు? నా పేరు దేవిన శ్రీనివాస్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 10 సంవత్సరాలుగా ఈ సైకిత శిల్ప కళలో వివిధ ఆకృతులు రూపొందిస్తున్నాను. ముఖ్యంగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను. అలాగే ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుత మెకానికల్ యుగంలో ఈ కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని శివపార్వతులు ఆది దంపతుల అన్యోన్యమే మనందరికీ ఆదర్శం అనేటటువంటి నినాదాన్ని ఇస్తూ, మరోవైపు సేవ్ అవర్ కల్చర్, మన సంస్కృతిని కాపాడాలని కోరుతూ ఈ సైకిత శిల్పాన్ని 3 యూనిట్ల ఇసుకతో సుమారు 20 గంటలు కష్టపడి రూపొందించడం జరిగిందండి. నాతో పాటు మా అమ్మాయిలు కూడా సౌహిత, ధన్యత కూడా ఈ సైకిత శిల్పకళలో రాణిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సైకిత శిల్పాలు అంటే వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలతో పాటు ముఖ్యంగా సామాజిక అంశాలు అంటే మహిళా సాధికారత కానీ, బాలికా సంరక్షణ కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల పోకడల మీద నా సైకిత శిల్పాలను
పదునైనటువంటి స్లోగన్స్ తోటి రూపొందించడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క సైకిత శిల్పాలకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధమైన మీకు ప్రోత్సాహం లభిస్తుందంటారా? మీరు ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం లభిస్తే మీరు ఇంకా ఎంతవరకు ముందుకెళ్ళబోతున్నారు? ఎంతమంది ఇక్కడ ఈ సైకిల్ సంబంధించిన వారు ఉన్నారంటారు? అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం మీద 3 సైకిల్ శిల్పులు ఉన్నామండి. ఇది అరుదైనటువంటి కళ అండి. దేశం మొత్తం మీద చూస్తే ఒక ఒరిస్సా రాష్ట్రంలో మాత్రం ఉన్నారు ఎక్కువ మంది. మిగతా భారతదేశం అంతా కలిపితే మొత్తం అంతా కలిపి ఒక 50 మంది కూడా ఉండరండి. ముఖ్యంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి సైకత శిల్పాల మ్యూజియం ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉందండి. దీనికి ప్రభుత్వం ఎక్కడైనా ఒక టూరిజం ప్లేస్ని కేటాయిస్తే ఈ సైకత శిల్పాల మ్యూజియాన్ని ప్రారంభించాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది సార్. ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి అకేషన్లో అదేవిధంగా ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకి తెలిసే విధంగా ప్రకృతికి సంబంధించినటువంటి అది అవేర్నెస్ కార్యక్రమాలు కూడా శ్రీనివాస్ గారు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన బీఆర్కే ప్రేక్షకులకు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మీకు అరుదైనగా మంచిగా ఈ యొక్క ఆది దంపతుల అన్యోన్యం గురించి చూపించే సైకిల్ శిల్పం చూపించడం జరిగింది. ప్రత్యేకమైన ఈ యొక్క 3 యూనిట్ల ఇసుకతో అయితే మాత్రం చేసినటువంటి ఈ యొక్క సైకిత శిల్పం అయితే మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదో మటుకి ప్రస్తుతం ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క సైకిత శిల్పాలను పూర్తిగా కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.